కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఈశాన్య దోషాలు. ఈశాన్య దోషాలు ఏంటి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది ఈరోజు టాపిక్. ఈ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈశాన్య దోషాలు, వాటి వల్ల కలిగే నష్టాలు. నేను ఇది ఏ వాస్తుశాస్త్రం ప్రకారం చెప్తున్నా అనేది చెప్పాలి మీకు, ఎందుకంటే ఇదంతా కూడా ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకని అంటే ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ఎటువంటి దోషం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందో కూడా చెప్పారు. ఇవి మీకు ఏ ప్రాచీన గ్రంథాల్లో కూడా కనపడవు. మీరు దీన్నే ఎందుకు నమ్మాలి అంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఈ పలానా దోషం ఇలా ఉందనుకోండి, అలా ఉన్న దోషం ఉన్న ఇంట్లోకి చూడండి మీరు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, దేనికైనా ఆధారం ఏంటంటే ఫలితమే ఆధారం, ఫలితమే ప్రమాణం. అంటే మందు వేసుకుంటే తగ్గిందనుకో, అది మందు అవుతుంది. మా జ్వరం తగ్గడం ఇంపార్టెంట్, జబ్బు తగ్గడం ఇంపార్టెంట్, పుస్తకాల్లో ఏముందో కాదు. నా పుస్తకంలో ఇదే ఉంది, నేను ఇదే ఇస్తా, మీ జబ్బు తగ్గినా తగ్గకపోయినా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. అది కూడా వాస్తు కూడా అంతే. ఇది ఫలితాలు ఆధునిక వాస్తుశాస్త్రానికి ప్రమాణం. ఏ గ్రంథాల్లో ఉందని అడుగుతూ ఉంటారు. గ్రంథాలు కాదు శాస్త్రానికి ప్రమాదం, ఫలితాలు ప్రమాణం దేనికైనా. ఇంకా ఫస్ట్ ఏంటి, ఈశాన్య దోషాలు ఏంటి? ఫస్ట్ ఈశాన్యం కోత. ఈశాన్యం కోత అంటే ఏంటి అంటే ఈశాన్యం కట్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఉత్తరం, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది తూర్పు. ఈ మూలని ఈశాన్యం అంటాం. తూర్పు ఉత్తరాలు కలిసే మూలని మనం ఈశాన్య మూల అంటాం. ఇది ప్రహరీ యొక్క ఈశాన్యం, ఇది ఇంటి యొక్క ఈశాన్యం. ఈశాన్యం కోత అంటే ఇంటికి కానీ ప్రహరీకి కానీ ఈ కట్ అయి ఉండడం అంటే ఏంటి? మీ ప్రహరీ ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది మీ ప్రహరీ అంటే ఏంటి? ఇంటి యొక్క ప్రహరీ మూలమట్టానికి కట్ అయిందంట. ఓకే, లేదు ఇలా కూడా ఉండొచ్చు. ప్రహరీ మనం ఈశాన్యం ఎలా పెంచుతాం? కొంచెం ఇలా పెంచుతాం, మనం ఇలా పెంచుతాం. అంటే ఇంత పెంచాం, బట్ మీ కంటికి కనపడడానికి ఎక్కువ పెంచి చూపిస్తున్నాను. 1 లేదా 2 ఇంచులు ఇంత పెంచుతాం మనం. బట్ ఒక్కోసారి అది ఇలా ఉంటుంది. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఇదేమైంది? వాయువ్యం పెరిగింది, ఈశాన్యం కట్ అయిపోయిందంట. అలాగే ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం కట్ అయింది. ఇది ఉత్తర ఈశాన్యం కట్ అయింది, ఇది తూర్పు ఈశాన్యం కట్ అయిందంట. దీన్ని ప్రహరీకి ఈశాన్యం కట్ అవ్వడం అన్నమాట. తర్వాత ఇంటికి ఈశాన్యం కట్ అవ్వడం. ఇల్లు కూడా ఇలా కట్టారనుకోండి, ఇలా కట్టారు ఎల్ షేప్లో, అప్పుడు దానికి ఈశాన్యం కట్ అయిందంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఎల్ షేప్ కాకుండా మీకు రూఫ్ పైదాకా ఉంటుంది, బట్ ఇక్కడ పిల్లర్ ఉండదు అనమాట. ఇక్కడ ఖచ్చితంగా పిల్లర్ ఉండాలి. పిల్లర్ ఉంటే ఇలా, దాన్ని వరండాలాగా అవుతుంది అప్పుడు పిల్లర్ లేకపోతే. పిల్లర్ ఉంటే, పిల్లర్ లేకపోతే అది ఈశాన్యం కట్ అయినట్టుగా భావిస్తాం అనమాట. అక్కడ పిల్లర్ ఉంటే ఏంటంటే అక్కడి వరకు మీ ఇల్లు ఉన్నట్టు, మీ గర్భం ఉన్నట్టు అనమాట. ఇంకా దానికి డౌట్ ఉంటే మీరు ఏం చేయొచ్చు, ఎల్ షేప్ పిల్లర్ కూడా కట్టుకోవచ్చు ఇలా. ఒక పిల్లర్ బదులు ఎల్ షేప్, స్క్వేర్ పిల్లర్ బదులు ఎల్ షేప్ పిల్లర్ కూడా వేసుకోవచ్చు. ఇది ఇంటికి ఈశాన్యం కట్ అవ్వడం. కొన్నిసార్లు ఇలా ఉంటుంది, గదులు ఇలా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఈ గది ఒక 2 ఇంచులు ఇలా ఉంది. ఇక్కడ మీ కంటికి కనపడడానికి కొంచెం ఎక్కువ పెంచాను. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఒక స్టెప్ లాగా వచ్చింది.
అంటే ఇక్కడ ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం కట్ అయింది. ఒకసారి ఇటువైపు కూడా అలా ఉండొచ్చు. సో చాలా చాలా సార్లు గమనిస్తుంటాం, ఈశాన్యం గది కొంచెం లోపలికి తగ్గించి కడతా ఉంటారు. సో అది కూడా ఈశాన్యం కట్ అవ్వడమే. సో ఇవి ఈశాన్యం కోత అన్నది చాలా తీవ్రమైన దోషంగా భావిస్తాం. సో వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటనేది చెప్తాను ఒకేసారి. ఈశాన్యం మూత. ఈశాన్యం మూత అంటే ప్రహరీ యొక్క ఈశాన్యం మూలలో ఒక గది కానీ, బాత్రూమ్ కానీ, రూమ్ కానీ ఏదో ఎటువంటి గది వేసి దానికి కప్పేసినప్పుడు అది ఈశాన్యం మూత అవుతుంది. ఈశాన్యం మూతతో పాటు దాంట్లో ఈశాన్యం కోత కూడా, అప్పుడు ఈ ప్రహరీ ఏమవుతుంది, స్థానం చూడండి, ఈ ప్రాంగణం ఎల్ షేప్ అయిపోతుంది. ఈశాన్యం కట్టు కూడా అవుతుంది ఆ మూలలో రూమ్ వేసినప్పుడు. దాంతోపాటు గది మూత. గది మూత అంటే ఏంటంటే ఈశాన్యం గదికి, సో ఇక్కడ ఏదో ద్వారం పెట్టారు, బట్ ఈశాన్యం గదికి ద్వారం పెట్టలేదు. బాహ్య ద్వారం ఉండాలి ఖచ్చితంగా, ఒకటన్నా బాహ్య ద్వారం ఉండాలి ఈశాన్యం గదికి. ముఖ్యంగా పాతకాలం ఇండ్లలో మధ్య ద్వారాలు కొన్నిట్లో మధ్య గదికి ద్వారం పెట్టి ఈశాన్యం గదికి ద్వారం పెట్టరు. సో అది ఈశాన్యం గదికి మూత. తర్వాత ఈశాన్యం మెరకగా ఉండడం. సో ఈశాన్యంలో బావి ఉండాలి, సంపు ఉండాలి. అంటే బావి ఉందంటే అక్కడ పల్లం అయిందని అర్థం. ఎంత కామన్ సెన్స్ లేని ప్రశ్నలు వేస్తుంటారంటే, ఈశాన్యం మెరకగా ఉంటే ఏమవుతుంది, నైరుతి రాళ్ళు వేశారు, బస్తాలు, ఎవరు వేయరు అలా. అలా ఏమని చెప్పలేదు. నైరుతి మెరకగా ఉండాలి అంటే మిగతా దానికంటే మెల్లగా ఎత్తుగా ఉండాలని అర్థం. నైరుతి బరువులు ఉండాలి అంటే మీ ఇంట్లో బరువైన వస్తువులు అక్కడ పెట్టుకోవాలని అర్థం. అంటే పొలంలో ఉన్న రాళ్ళు తెచ్చి అక్కడ పెట్టమని కాదు. సో మన పెద్ద పండితుల వారికి అదే అర్థమైంది, అదే వెటకారం చేస్తూ ఉన్నారు. సో ఈశాన్యంలో తక్కువ ఖాళీ ఉండడం. సో అంటే ఏంటి, ఇల్లు కట్టేటప్పుడు మనం ఎప్పుడు తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ పెట్టాలని చెప్పాం. ఇది తూర్పు అనుకోండి, సో ఇది ఉత్తరం, ఇది పడమర, దక్షిణం. సో ఇలా కడతాం ఎప్పుడైనా ఇల్లు. అంటే ఏంటి, తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉంది. సో అలా కాకుండా ఇలా కట్టామనుకోండి, ఇది కూడా ఈశాన్యంలో తక్కువ ఖాళీ ఉన్న దోషం ఏర్పడుతుంది. ఇంకా ఈశాన్యం హద్దు మీద ఇలా కూడా కట్టారనుకోండి, ఇంకా అది ఇంకా తీవ్రమైన దోషం. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఈ మూతలు ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే టౌన్లలో. సో మీరు ఒక గది వేయడం అంటే షాపులు కడతా ఉంటారు. ఈశాన్య మూలను షాపు కానీ ఏదైనా కట్టారనుకోండి, ఈశాన్య మూత ఏర్పడే అవకాశం ఉంది. ఓకే. ఆగ్నేయ మూతలు, వాయువ్య మూతలు ఇవే. సో పాత రోజుల్లోనేమో అక్కడ ఏదైనా గది, స్టోర్ రూమ్ లాంటివి ఏర్పాటు చేసేవాళ్ళు. ఇప్పుడు సిటీలో ఏంటంటే ఈ మూతల వల్ల, ఈ షట్టర్స్ వల్ల మూత దోషం ఏర్పడుతుంది. సో ఉదాహరణకి ఇలా కడుతున్నారు షట్టరు. సో ఇది ఈశాన్యం గదికి సంబంధించింది కాదు, అయినా చెప్తా ఉన్నాను. సో ఇలా కడతారు. సో దక్షిణం రోడ్డు ఉందనుకోండి, సో దీన్ని ఇలా కట్టేసి ఇక్కడ షట్టర్ పెడతారు. సో ఇది ఒక రూమ్ అన్నమాట. ఈ షట్టర్ని సపరేట్ చేస్తారు మిగతా ఇంట్లో నుంచి. సో అది కూడా అప్పుడు ఏమవుతుంది, ఇది వాస్తవానికి నైరుతి. సో ఇటువైపు కూడా ఇలా జరగవచ్చు. అంటే ఏంటి, అది ఆ గది నుంచి, ఆ మిగతా ఇంటి నుంచి సపరేట్ అయిపోయింది. సో అది మూత దోషం ఏర్పడుతుంది, ప్లస్ ఇల్లు ఎల్ షేప్ అయిపోతుంది. సో ఒకవేళ గదిలో ఆ షట్టర్లో నుంచి లోపలికి ద్వారం లేకపోతే, ప్లస్ ఆ షట్టర్ ఆగ్నేయంలో ఉందనుకోండి, ఆగ్నేయ ద్వారం ఫలితం కూడా వస్తుంది. ఎందుకంటే షట్టర్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది కదా, షట్టర్ దాన్ని మూసేయడానికి. సో తక్కువ ఖాళీ. ఈశాన్యంలో మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్. సెప్టిక్ ట్యాంక్ మీద వీడియో చేశాను. సెప్టిక్ ట్యాంకు తూర్పు ఉత్తరాల్లో ఉండాలి, ఈశాన్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ, మిగతా ఏ దిశలో కూడా ఉండకూడదని చెప్పాను. సో మరుగుదొడ్డి. సో ఒక్కోసారి దిక్కులు తిరుగుండడం వల్ల సో మరుగుదొడ్లు కొంచెం ఈశాన్యంలో పడే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరాల్లో పెట్టరు జనరల్గా, బట్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. తర్వాత ఈశాన్యంలో బెడ్రూమ్. కొన్ని అపార్ట్మెంట్స్లో అలా కడతా ఉంటారు. వెస్ట్ సైడ్ ఉన్నప్పుడు, వెస్ట్ లేదా సౌత్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు ఇంకా వేరే రూమ్లు దొరకవు వాళ్ళకి బెడ్రూమ్గా వాడుకోవడానికి. ఈశాన్యం రూమ్ని బెడ్రూమ్ లాగా వాడుతూ ఉంటారు. సో ఈశాన్యంలో ఓవర్ హెడ్ ట్యాంక్. సో పైన ఓవర్ హెడ్ ట్యాంక్.
సో ఇంతకుముందు పెట్టేవాళ్ళు ఆధునిక వాస్తుశాస్త్రం కంటే ముందు కొంతమంది ఈశాన్యంలో కింద నీళ్లు పెడుతున్నాం కదా, సో పైన ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టాలి, అది నీటి స్థానం అని చెప్పేసి కొంతమంది పెట్టేవాళ్ళు. బట్ ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే, సో ఆ వస్తువు బరువైంది కాబట్టి నైరుతిలో, బరువు అంటే రాళ్ళు తీసుకొచ్చి పెట్టడం కాదు, మీ ఇంటిలో బరువైన వస్తువు, మీ ఇంటిలో ఎత్తుగా ఉండాలి నైరుతి అంటే, సో అక్కడ అవసరం లేకుండా ఎత్తుగా కట్టాలని కాదు దాని ఉద్దేశం. సో ఆ కట్టాల్సిన రూమ్ ఏదో అక్కడ కట్టుకోండి, ట్యాంక్ ఏదో అక్కడ కట్టుకోండి నైరుతిలో లేదా పడమర దక్షిణంలో. సో కొంతమంది ఉత్తరంలో కూడా ట్యాంక్ పెట్టుకోవచ్చు అంటున్నారు. కామన్ సెన్స్ ఉందా? ఉత్తరంలో ట్యాంక్ ఎట్లా పెడతారు చెప్పండి? సో ఉత్తరంలో బావి తీయమన్నారు కదా అని ఉత్తరంలో గొయ్యి పెట్టొచ్చా మరి? సో ఉత్తరంలో బావి తీయమన్నారు, ఓకే గొయ్యి, బయట ట్యాంక్ కడితే ఏమవుతుంది? ఉత్తరం బరువు అవుతుంది. సో మీకు ట్యాంక్ ఎక్కడ అవుతుంది? మీరు పడమర దక్షిణంలో రూములు కట్టారనుకోండి, ఉత్తరంలో ట్యాంక్ ఎక్కడ కడతారు మీరు? నైరుతిలో కట్టక తప్పదు. సో అట్లా చేస్తూ ఉన్నారు. నైరుతిలో పెట్టొద్దు, ట్యాంకు పెడితే సర్వనాశనం అని చెప్పి, దాని కింద పడుకోవద్దని చెప్తా ఉన్నారు. సో మరి పడమరలో నీటి స్థానం కాబట్టి పడమరలో పెట్టమంటున్నారు. మరి పడమర నీటి స్థానం అయితే పడమరలో బావి కూడా తీయాలి. మరి పెద్ద పండితుల వారు మరి బావి కూడా దీపించండి అక్కడ. విశ్వకర్మ చెప్పిండు కదా పడమరలో బావి దీపించమని చెప్పేసి, మరి ఎందుకు దీయించట్లేదు? సో ఇవి ప్రధాన దోషాలు, ఈశాన్య దోషాలు. సో వీటి వల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే, సో ప్రధానంగా ఈశాన్య దోషాలు ప్రాణాంతకంగా పరిగణిస్తాయి. సో ప్రాణం ఎవరిది కావచ్చు, యజమానిది కావచ్చు, పిల్లలది కావచ్చు, భార్యది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. పెద్ద పండితులు వారు ప్రశ్నిస్తున్నారు, ఈశాన్యం కట్ అయితే యజమాని చనిపోతాడా అని. సో సాధారణంగా యజమానికి లోపించవచ్చు, యజమానికి కూడా జరగవచ్చు, లేదా మిగతా వాళ్ళకి జరగవచ్చు. సో ప్రధానంగా ప్రాణాంతకం జరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఎందుకంటే ఈశాన్య దోషాలు కొంచెం వెంటనే ఇవ్వచ్చు ఫలితం, కొంచెం లేటుగా కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకి నైరుతిలో గొయ్యి ఉందనుకోండి, సో అది ఇమ్మీడియట్ డెత్కి కారణమవుతుంది యజమాని. సో చాలా వరకు గృహప్రవేశం జరిగిన కొన్ని నెలల్లోనే లేదా రోజుల్లోనే యజమాని మరణించాడంటే అందులో నైరుతిలో బావి ఉంటుంది. సో ఇవన్నీ ఏ పురాతన గ్రంథాల్లో ఉండవు. సో లేదా సంతానం పుట్టకపోవచ్చు, పుట్టిన వికలాంగులు పుట్టవచ్చు. సో ఇట్లాంటివి జరుగుతాయి. సార్ మరణం ఎలా సంభవించవచ్చు అంటే ఏదైనా కావచ్చు. ఉదాహరణకి మీకు వాయువ్య దోషాలు, ఈశాన్య దోషాలు రెండు ఉన్నాయనుకోండి, ఆత్మహత్య జరగవచ్చు. ఎందుకంటే వాయువ్య దోషాలు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి తోడు ఈశాన్యం దోషాలు కూడా ఉంటే అది నిజంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆగ్నేయంలో దోషాలు ఉన్నాయనుకోండి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో దానికి ఈశాన్యం కూడా తోడైతే, లేదా నైరుతి కూడా తోడైతే, నైరుతి సింగిల్గా కూడా ప్రాణాలు తీస్తుంది. సో ఈశాన్య దోషాలు, ఆగ్నేయ దోషాలు తోడైనప్పుడు ప్రాణం పోవచ్చు. ఉదాహరణకి ఆగ్నేయంలో గొయ్యి ఉందనుకోండి, సో దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. సో మీకు ఈశాన్య దోషం కూడా ఉంటే సో మరణం వెంటనే సంభవించవచ్చు. సో ఈశాన్య దోషం లేకపోతే సో మీరు బతికి పట్టగట్టవచ్చు. సో అట్లా సో ఎగ్జాక్ట్గా యజమానే చనిపోతాడా అంటే చెప్పలేము. ఎవరైనా, పిల్లలకు కూడా జరగవచ్చు, పెద్దలకు ఎవరికైనా జరగవచ్చు. అది ప్రమాదం రూపంలో, ఆత్మహత్య రూపంలో, ఇంకా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి దక్షిణంలో గొయ్యి ఉన్నా కూడా ప్రాణహాని జరుగుతుంది. పడమరలో గొయ్యి ఉన్నా కూడా ప్రాణహాని జరగవచ్చు. సో ఆ గొయ్యి స్థానం నైరుతి దగ్గరికి జరుగుతున్న కొద్దీ దాని జరిగే అవకాశం పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కడి నుంచి చెప్తున్నాం, మీరు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, పుస్తకాలు చదువుకుంటే తెలియదు వాస్తుశాస్త్రం. నేను చెప్తా ఉన్నాను ఈశాన్య దోషాలు ఇట్లాంటి నష్టాలు వస్తున్నాయని, ఆగ్నేయ దోషాలు ఎట్లాంటి నష్టాలు వస్తాయి, వాయువ్య దోషాలు సింపుల్. మీకు 8 దిక్కులు ఉన్నాయి, 8 రకాల దోషాలు ఉంటాయి. మీకు అది ఈజీనా? 32 దేవతా స్థానాలు తెచ్చి ఇక్కడ ద్వారం పెడితే పుత్ర నష్టం జరుగుతుంది, అక్కడ ద్వారం పెడితే అగ్ని భయం, ఇంకో ద్వారం పెడితే ఇంకోటి జరుగుతుంది, అట్లా 32. పోనీ అది జరుగుతుందా? ఎవరైనా పాటిస్తారంటే పాటించరు. సో మీరు ఎవరైనా ప్రశ్నించండి, ఆంగ్లంలో గొయ్యి ఉంటే ఏమైంది? సో సింపుల్, మీకు క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి, తీవ్రమైన అనారోగ్యం కలుగుద్దని చెప్తారు. అది ఎక్కడి నుంచి ఉంది? ఆధునిక వాస్తులో ఉంటుంది, అది ప్రాచీన వాస్తులో ఉండవు. చాలామంది ఆధునిక వాస్తునే ఫాలో అవుతూ ప్రాచీన వాస్తువుని అవుతున్నామని చెప్తూ ఆధునిక వాస్తుని దూషిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. సో వీటికి ఏంటి అంటే
వీటికి రెమెడీస్ అంటూ ఏముండవు, అది లేకుండా చేసుకోవడమే. ఈశాన్యం కట్ అయితే సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈశాన్యం ఇలా పెరిగింది అనుకోండి, సో ఈ పెరిగిన భాగాన్ని తీసేసి ఇక్కడ గోడ మంచిగా పెట్టుకోవడమే. ఇక్కడ ఇలా ఉందనుకోండి, ఇది కూడా తీసేయడమే. ఈశాన్యంలో గదేసి మూతపడితే అది తీసేయడమే ఆ గది. ఈశాన్యం ఇక్కడ ద్వారం లేకపోతే అది పెట్టండి ఈశాన్యం గదికి. సో దానికి రెమెడీస్ అంటూ ఏం లేవు. సో ఈశాన్యంలో తక్కువ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రాచీన వాస్తు ప్రకారం ఈశాన్య భాగంలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. మీరు పిశాచ స్థానం వదిలేసి ఈశాన్యంలో కట్టుకోవచ్చు ఇల్లు ప్రాచీన గ్రంథాల ప్రకారం. సో అది కట్టుకుంటారు ఎవరన్నా? ఆలోచించండి. సో ఇట్లా బెడ్రూమ్ ఎలా తెలుస్తుంది, ఇవన్నీ పరిశోధించి చెప్పారు. ఓవర్ ట్యాంక్ ఉన్న బయట ఈశాన్యంలో గది వేశారనుకోండి పైన, సో కిందంతా మంచిగానే ఉంది, ఈశాన్యం గది మీద ఒకటే సింగిల్ రూమ్ వేశారు. సో అది ఈశాన్యం, అది కూడా దాన్ని కూడా ప్రాణాంతకం అవుతుంది అది. సో హార్ట్ అటాక్ రావచ్చు, ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అది యజమానికే జరుగుతుందని చెప్పలేము, చాలాసార్లు యజమానికే జరుగుతుంది అది. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.